అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, వైసీపీ పార్టీ సీనియర్ నేత అని చెప్పొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబు గారని ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం అయితే లేదు. ఎప్పుడు విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన పైన తనదైన శైలిలో విమర్శలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఈసారి సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. అంబటి రాంబాబు గారి రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే 89లో ఒక్కసారి మాత్రమే ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. తర్వాత 2019 అంటే గత ఎన్నికల్లో మాత్రమే రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం ఉన్నారు. తర్వాత వైఎస్ జగన్ వెంట నడిచి 2014 ఎన్నికల్లో కూడా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాద్ గారి చేతిలో ఓడిపోయారు. ఈసారి అయితే సత్తెనపల్లి నియోజకవర్గంలో కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. మరి అంబటి గెలుస్తారా?